అతి త్వరలోనే ప్రపంచ టాప్ 10 మెట్రోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ చేరబోతోంది. త్వరలోనే లాస్ ఏంజల్స్, బీజింగ్ వంటి సిటీల సరసన చేరబోతోంది. జీహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో సిటీ జనాభా భారీగా పెరగనుంది. ఇక దీంతో జనాభా పరంగా చూస్తే ఇండియాలోనూ టాప్ 3 ప్లేస్లోకి హైదరాబాద్ చేరనుంది. పెరిగే విస్తీర్ణం, జనాభాకి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్యాచరణ మొదలుపెట్టింది. ప్రపంచ టాప్ 10 మెట్రోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ కు చోటు దక్కబోతోంది. త్వరలో లాస్ ఏంజల్స్, బీజింగ్ లాంటి మహానగరాల సరసన హైదరాబాద్ నిలవబోతోంది. జనాభా పరంగా చూసినా ఇండియాలో టాప్ 3 ప్లేస్ దక్కించుకోనుంది. హైదరాబాద్ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల విలీనంతో ఇది సాధ్యం కాబోతోంది. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అవతరించడానికి అనువైన నైసర్గిక స్వరూపం పెరగనుంది. సుమారు 2000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అతి విశాలమైన నగరంగా రూపాంతరం చెందనుంది. దీంతో సిటీ జనాభా 2025 జనాభా ప్రాతిపదికన 1,85,00,000 దాటనుంది. ఫలితంగా రాష్ట్ర జనాభాలో సగం ప్రజలు ఈ మెగా సిటీలోనే నివసించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీల జాబితాలో ఇప్పటిదాకా మన దేశంలో ఢిల్లీ, ముంబై వంటి పట్టణాలు మాత్రమే టాప్ 10 లిస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ జాబితాలో చేరబోతోంది. 2 కోట్ల జనాభా నివసించే నగరాలను గ్లోబల్ మెగా సిటీలుగా పిలుస్తారు. ఇవి ఎక్కువగా ఆసియా, లాటిన్ అమెరికా ప్రాంతాల్లోనే ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ జనాభా నివసించే పట్టణం జపాన్ దేశంలోని టోక్యో నగరం. ఇది అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీ కాగా ఇక్కడ 37.2 మిలియన్ల జనాభా నివసిస్తున్నారు. ఆ దేశం టెక్నాలజీ, ఫైనాన్స్, కల్చరల్ వంటి రంగాలకు కేంద్రంగా పనిచేస్తుంది. ఆ తర్వాతి స్థానాల్లో భారతదేశ రాజధాని ఢిల్లీ, చైనా దేశానికి చెందిన షాంఘై, బంగ్లాదేశ్ లోని ఢాకా, బ్రెజిల్ దేశంలోని సౌపాలో, మెక్సికో సిటీ, ఈజిప్టులోని కైరో, చైనాకు చెందిన బీజింగ్, అమెరికాలోని లాస్ ఏంజల్స్ వంటి పట్టణాలున్నాయి. ఇక త్వరలో హైదరాబాద్ సిటీ కూడా చేరనుంది. భారతదేశంలో జనాభా పరంగా చూస్తే అతిపెద్ద నగరాలుగా దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతో పాటు బెంగళూరు, కోల్కతా, చెన్నై వంటి మెగా సిటీలు ముందున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఢిల్లీ జనాభా 16.3 మిలియన్లు కాగా యునైటెడ్ నేషన్స్, వరల్డ్ పాపులేషన్ రివ్యూ వంటి సంస్థల లెక్కల ప్రకారం 2025లో ఢిల్లీ జనాభా 34 మిలియన్లకు చేరింది. ఇదే లెక్కన 2025 అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్న నగరాలు 39 ఉన్నాయి. వీటిలో జనాభా ప్రాతిపదికన ఇప్పటిదాకా టాప్ 5 లో ఉన్న కోల్కతా, బెంగళూరు, చెన్నై నగరాలను దాటేసి ఇప్పుడు హైదరాబాద్ మెగా సిటీ టాప్ 3 లోకి చేరబోతోంది. ఫైనాన్షియల్ క్యాపిటల్ గా, బాలీవుడ్ హబ్ గా పేరొందిన ముంబై పట్టణానికి అతి చేరువలోకి వచ్చేసింది హైదరాబాద్ సిటీ. ముంబైలో ప్రస్తుతం సుమారు 2,10,00,000 జనాభా నివసిస్తుండగా హైదరాబాద్ సిటీలో 1,85,00,000 మంది నివసిస్తున్నారు. మారుతున్న పరిస్థితులను బట్టి హైదరాబాద్ చుట్టూరా డెవలప్మెంట్ పెరిగి అతి కొద్ది సంవత్సరాలలోనే ఇక్కడి జనాభా ముంబైను దాటవచ్చని నిపుణులు చెబుతున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ సిటీ జనాభా 36.4 లక్షలు కాగా 2011 నాటికి 68.10 లక్షలకు పెరిగింది. ఉపాధి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వచ్చిన వాళ్లతో గడిచిన 14 ఏళ్లలో హైదరాబాద్ సిటీలో జనాభా విపరీతంగా పెరిగింది. ఇదే క్రమంలో పట్టణ విస్తీర్ణం పెంచుతూ జీహెచ్ఎంసీ పరిధిని పెంచారు. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ నగరం చుట్టూరా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను హైదరాబాద్ మెగా సిటీలో విలీనం చేస్తూ గత నెల 25న రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆఫీసర్లు దీనికి అవసరమైన చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. త్వరలోనే ప్రభుత్వ పరంగా జీవో జారీ కానుంది. ప్రస్తుతం 2025 అంచనాల ప్రకారం ఇప్పటికే హైదరాబాద్ సిటీలో 1,40,00,000 జనాభా ఉండగా కొత్తగా విలీనం చేస్తున్న 27 అర్బన్ లోకల్ బాడీల పరిధిలోని పట్టణాల నుంచి మరో 45 లక్షల జనాభా కలిపి మొత్తంగా 1,85,00,000 జనాభా హైదరాబాద్ మెగా సిటీలో నివసిస్తున్నట్లు ఆఫీసర్లు లెక్కలు వేస్తున్నారు. 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,00,000 కాగా యునైటెడ్ నేషన్స్, వరల్డ్ పాపులేషన్ రివ్యూ వంటి సంస్థల అంచనాల ప్రకారం 2025 నాటికి 3.85 కోట్లకు పెరిగినట్లు చెప్తున్నారు. దీంతో ఈ లెక్కన రాష్ట్ర జనాభాలో సగం ప్రజలు హైదరాబాద్ మెగా సిటీలోనే నివసిస్తున్నట్లుగా ఆఫీసర్లు పేర్కొంటూ దీనికి తగ్గట్టు చేపట్టాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ పై ఫోకస్ పెడుతున్నారు.
హైదరాబాద్ సిటీలో కొత్తగా 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల విలీనంతో నగర పరిధి 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి సుమారు 2000 చదరపు కిలోమీటర్లకు పెరగనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో హైదరాబాద్ ను మెగా మెట్రోపాలిటన్ నగరంగా మార్చే దిశగా ముఖ్యమైన అడుగులు పడుతున్నాయంటున్నారు. విస్తీర్ణం ప్రకారం ఇది దేశంలోనే అతిపెద్ద అర్బన్ లోకల్ బాడీలలో ఒకటిగా మారబోతోంది. పెరుగుతున్న జనాభా, నగర విస్తీర్ణాన్ని బట్టి అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. మెగా సిటీలో బెంగళూరు మోడల్ గా అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ సిస్టమ్ ను తీసుకురానున్నారు.